వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజాకు ఈరోజు తన ఓటమి కంటే పెద్దిరెడ్డి గెలిపే ఆమెను ఇబ్బంది పెడుతోందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అటు ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు మంత్రులుగా. ఆ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఆధిపత్య పోరు మొన్నటి దాకా కూడా ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే. అలాంటి పెద్దిరెడ్డి ఏదైతే అలాంటి రోజా ఈరోజు డిఫరెంట్ కాన్సెప్ట్లో మొన్నటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలిచారు. అంత వైసీపీకి పూర్తి స్థాయిలో 11 సీట్లకే పరిమితమైన ఆ సిచ్యువేషన్లో కూడా. బట్ రోజా వైపు నుంచి చూస్తే రోజా నగర నుంచి పోటీ చేసి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రోజా తన భవిష్యత్తు ఏంటి అనేది ఒక డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నగరిలో ఓడిపోవడమే కాదు, 40,000కు పైగా మెజారిటీతో ఆ రోజు గాలి భానుప్రకాష్ గెలవడం జరిగింది. సో ఇక ఆ రోజా టార్గెట్గా ఆమె ఓడిపోయిన తర్వాత అనేక రకాల విమర్శలు, అనేక రకాల అవినీతి ఆరోపణలు ఆమె మీద ముప్పేట దాడి చేస్తున్నాయి. అటు సొంత పార్టీలో నేతలు కూడా రోజా వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె తిరిగి అసలు ఎలా పార్టీలో మళ్ళా తనకంటూ కూడా ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటారనేది ఒక చర్చ అయితే ఈ రోజున చూసినట్లయితే ఆమె కంటే కూడా ఆమె ఓటమి కంటే ఆమెను ఎక్కువగా బాధిస్తున్న విషయం, ఆమె ఓటమి కంటే ఆమెను టీడీపీ కానీ అదేవిధంగా జనసేన కానీ ఆ పార్టీల సోషల్ మీడియాలు కానీ టార్గెట్ చేస్తున్న విధానం కంటే ఈరోజు పెద్దిరెడ్డి ఓడిపోవడమే ఆమెను ఎక్కువగా బాధిస్తోంది అన్న చర్చ జరుగుతోంది. అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో మనం చెప్పుకున్నట్టు ఎమ్మెల్యేలుగా అదేవిధంగా మంత్రులుగా కొనసాగినప్పటికీ కూడా సో ఇప్పటిదాకా టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో ఎస్పెషల్లీ రాయలసీమలో అనఫిషియల్ సీఎంగా పెద్దిరెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. ఇటు చూస్తే రోజా ఏపీఐసీ దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా అనేక పదవుల్లో ఉంటూ వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున పార్టీ 11 స్థానాలకే పరిమితమైన ఈ సిచ్యువేషన్లో ఈరోజు రోజా ఓడిపోతే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మంత్రి కావడం అనేది మాత్రం నిజంగానే ఆమె ఓటమి కంటే తను ఎక్కువగా బాధిస్తున్న అంశం అది. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటేనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని తనను అక్కడ పూర్తి స్థాయిలో తను డిఫెన్స్లో పడేసేలాగా ఆయన ఒక పొలిటికల్ మైండ్ గేమ్ తెర మీదకి తీసుకొచ్చారు. అనుక్షణం కూడా 5 ఏళ్ల పాటు రోజాకి చెక్ పెడుతూ అనేక రకాల ప్రయోగాలు చేశారు. అసలు ఒక దశలో రోజాకి మంత్రి పదవి ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక చర్చ జరిగింది బికాజ్ ఆఫ్ పెద్దిరెడ్డి. ఎన్నోసార్లు రోజా కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు చెప్పుకొని ఆమె బాధపడిన సందర్భం కూడా ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు తాను ఓటమి బాధలో ఉండి తన భవిష్యత్తు ఏంటని ఒక అగమ్యగోచరమైన పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు తనకి వైఎస్ఆర్సీపీలో ఒక సీరియస్ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ గెలవడం అనేది మాత్రం నిజంగానే రోజా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నిజంగానే ఈ విషయం ఆమెను ఎక్కువగా బాధిస్తోందనే చర్చ జరుగుతోంది. అందులో వాస్తవం కూడా ఉంది. మనం చూసినట్లయితే అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో చెప్పుకోవాలంటే గతాన్ని కూడా ఒకసారి మనం రిమైండ్ చేసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ తర్వాత రోజుల్లో వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఎప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ తన జిల్లాకే చెందిన తన పక్క కాన్స్టిట్యున్సీకే చెందిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు సీఎం అయితే స్పీకర్ పదవి నుంచి డైరెక్ట్ ఆయన సీఎంగా నామినేట్ అయ్యి ఉన్నారు. సీఎం అయితే ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండి కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. చాలా ఇష్యూస్లో పెద్దిరెడ్డి వర్సెస్ ఏదైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టు చాలా రకాల నెగోషియేషన్స్ కూడా అప్పుడు తెర మీదకి వచ్చాయి. సో అలా అటు నల్లారి ఫ్యామిలీతో ఆయనకి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇటు ఒకే జిల్లాకు చెందిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడుతో కూడా అదే స్థాయిలో ఆయనకి విభేదాలు ఉంటూ వచ్చాయి. ఇక 2014లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత పెద్దిరెడ్డి తన కొడుకుతో పాటు ఆ పార్టీలోకి ఏదైతే 9 తర్వాత పరిణామాల్లో ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ చూస్తే 14లో పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు పొంగనూరు నుంచి. అండ్ దెన్ మిథున్ రెడ్డి కూడా రాజంపేట నుంచి ఎంపీ కావడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికల నాటికి పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించడంలో పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. దెన్ 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే ఆయన పూర్తి స్థాయిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఆయన క్యాబినెట్లో కీలక పదవులు దక్కాయి, మైన్స్ మినిస్టర్గా ఇంకా అనేక రకాల పదవులు. ఇక అప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డిది ఆయన మామూలుగా అధికారం ఉన్నా లేకపోయినానే ఎమ్మెల్యేగా ఉంటేనే ఒక మోనోపల్లి చూపిస్తారనే ఒక వాదన ఉంది. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకు మిథున్ రెడ్డికి అత్యంత ప్రయారిటీని ఇవ్వడం, ఇక ఆయన ఆల్మోస్ట్ రాయలసీమకు ఒక అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు 5 ఏళ్ల పాటు.
ప్రత్యేకించి వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు కుప్పం పరిసర ప్రాంతాల్లోకి ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అడుగు పెట్టనీయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆగడాలు మనకు తెలిసిందే. ఒక ఏదైతే అన్నా క్యాండిల్ పెట్టకుండా అడ్డుకునే సంగతి దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమానుల్ని పూర్తి స్థాయిలో ప్రొవోక్ చేసి మరీ చంద్రబాబు మీదకి పంపించిన దగ్గర నుంచి అనేక రకాల ఇష్యూల్లో పెద్దిరెడ్డి ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. ఇక ఒక హవా అయితే నడుస్తూ వచ్చింది పెద్దిరెడ్డి. పలు జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. చాలా చోట్ల పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పిక్ చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. లైక్ హిందూపూర్ మనం తీసుకుంటే అక్కడ దీపిక లాంటి వాళ్ళకి బాలకృష్ణ మీద ఓడిపోయినారు మొన్నటి ఎన్నికల్లో. అలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగానే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు స్టార్టింగ్లో ఎలా అయితే ఉత్తరాంధ్రకు అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే స్థాయిలో వ్యవహరిస్తూ వచ్చారనుకోవాలి రాయలసీమ జిల్లాలకు సంబంధించి. ఇక మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే పార్టీలో అనేక కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యేవాళ్ళు. ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. ఆ స్థాయిలో ఆ తండ్రి కొడుకులకి ప్రాధాన్యత దక్కింది. ఎన్ని రకాలు ప్రతిపక్షాలను అరగదొక్కే ప్రయత్నం చేసినా ఆ విషయంలో మాత్రం పెద్దిరెడ్డి అనుకో ఎప్పుడు ముందుంటూనే వచ్చారనుకోవాలి. సో ఇదంతా ఇక బట్ కారణాలు ఏమైనప్పటికీ కూడా పెద్దిరెడ్డి అలా ఒక మోనోపలి అయినప్పటికీ బట్ తను ఉపయోగించే ఒక భాష విషయంలో కానీ తన యాటిట్యూడ్ విషయంలో కానీ ఎప్పుడు సోబర్గానే ఉంటూ వచ్చారు. ఒక రోజానో ఒక నానినో అలాంటి వాళ్ళు విమర్శించినట్టు ఎప్పుడు ఆయన తన స్థాయి తగ్గించుకొని మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూడలేదు ఇంతవరకు. సో అలా ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో రాజకీయాలని పై ఎత్తుకు తీసుకెళ్లారేమో కానీ బట్ వ్యక్తిగత విమర్శలు చేసే విషయంలో మాత్రం ఆయన వెనకే ఉండేవాళ్ళు అనుకోవాలి. సో అలాంటి పెద్దిరెడ్డి పొంగనూరు కానీ అటు రాజంపేట తన కొడుకు కానీ ఆ రెండు కాన్స్టిట్యున్సీని ఒక కంచుకోటలుగా మార్చుకోవడంలో కూడా ఆ ఫ్యామిలీ సక్సెస్ అయింది. అలా తను మోనోపలి అయితే చూపించుకుంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన ఓటమి ఎదుట నిల్చున్నారు ఈరోజు 11 సీట్లతోని. అలాంటి 11 సీట్లో రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవడం ఒక ఎత్తు అయితే ఆయన కొడుకు మిథున్ రెడ్డి గెలవడం మరొక ఎత్తనే అనుకోవాలి. ఆ స్థాయిలో వాళ్ళు పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా పార్టీలో తామేంటి, ఏదైతే రాజంపేటలో కానీ పొంగనూరులో కానీ తమ హవా ఏంటి అనేది ఈరోజు చూపించుకోగలిగారు అనుకోవాలి. సో అలా పెద్దిరెడ్డి తనకంటూ ఒక ఐడెంటిటీ అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఈరోజు పార్టీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ విషయంలో కాదని లేకపోయారు. ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన పెద్దిరెడ్డిని తీసి పక్కన పెట్టే పరిస్థితి అయితే పార్టీలో లేదనుకోవాలి. ఇక అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకవైపు రోజాని చూసినట్లయితే రోజా గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆమె శివప్రసాద్ లాంటి వాళ్ళు టీడీపీలో దివంగత నేత అయినా మాజీ ఎంపీ కూడా. అలాంటి వాళ్ళ కారణంగానే ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు ఎక్స్పీరియన్స్ దృష్ట్యా అక్కడ ఒక గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఆమె తన మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మరీ ఆ తర్వాత టీడీపీలోకి రాజకీయ రంగేట్రం చేశారు. అది కూడా శివప్రసాద్ లాంటి వాళ్ళే ఆమె తీసుకురావడం జరిగింది. ఇక టీడీపీలో మహిళా అధ్యక్షురాలు పదవి వచ్చింది ఆమెకి, ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్. అక్కడి నుంచి రెండు సార్లు పోటీ చేస్తున్నారు. ఒకసారి నగర్ నుంచి, ఒకసారి చంద్రగిరి నుంచి. 2 సార్లు ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత టీడీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమెకు బొకే ఇచ్చే ప్రయత్నం చేశారు. దెన్ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆవిడ. 2014లో మొదటిసారి ఆమెకు నగర టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ నుంచి గాలి ముద్దుకృష్ణ లాంటి ఒక సీనియర్ నేతను ఓడించి ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 14 నుంచి 19 వరకు అటు అసెంబ్లీ వేదికగా రోజా వ్యవహరించిన తీరైతే మాత్రం నభూతో నభవిష్యత్ అనుకోవాలి. అందుకే ఆ రోజు ఆమె అసెంబ్లీ నుంచి 2 ఏళ్ల పాటు సస్పెండ్ కూడా అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. అలా రోజా లాంటి వాళ్ళు తమ స్థాయి మరిచి వ్యవహరించిన తీరు మాత్రం ఒక హుందాతనాన్ని అయితే మాత్రం పక్కన పెట్టిందని అనుకోవాలి. అక్కడి నుంచే రోజా మీద ఆల్రెడీ అన్ని వేళ్ళు ఆమె వైపు చూపించడమే అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనుకోవాలి. ఆమె వన్స్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచే. ఇక 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు మరోసారి నగర టికెట్ ఇచ్చారు. ఈసారి గాలి ముదుకృష్ణ కొడుకైన గాలి భానుప్రకాష్ ఆమె చేతిలో ఓడిపోవడం జరిగింది. గెలిచిన వెంటనే ఏపీఐసీ పదవి, అందరం 2.5 ఏళ్ల తర్వాత ఆమెకు ఏకంగా టూరిజం శాఖ మినిస్టర్ని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒకైతే ఇక అప్పటి నుంచి కూడా తన శాఖల కంటే, తన ఎమ్మెల్యే పదవి కంటే, తన సొంత కాన్స్టిట్యున్సీ నగరి కంటే ఇతర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడతంలోనే రోజా ముందుండేవాళ్ళు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, లోకేష్ని కానీ టార్గెట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ముందుగా రోజాని ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. ఆ స్థాయిలో రోజా తన నోటికి పని చెప్పేవాళ్ళు. అటు ఉంది చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ్, లోకేషా లేకపోతే బ్రాహ్మణినా, భువనేశ్వరా లేకపోతే ఇంకొకరా అన్న తేడా లేకుండా రోజా వ్యవహరించిన తీరైతే మాత్రం ఒక మహిళ ఎలా ఉండకూడదు రాజకీయాలు దానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఆమె నిలిచిందని అనుకోవాలి ఈ రోజున. ఈవెన్ వైజాగ్ గర్జన్ లాంటి ఇష్యూస్లో జనసేన శ్రేణులతో కానీ అటు పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన విమర్శలు కానీ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి. అలా ఆ స్థాయిలో రోజా తన మీద ఒక నెగిటివిటీని మూటగట్టుకోవడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు, తన శాఖ మీద పట్టుకంటే కూడా.
ఇక ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జి వైజాగ్లో అలాంటి ఇష్యూలు కానీ అది ఏర్పాటు చేసిన మరుసటి రోజే కొట్టుకెళ్ళడం కానీ ఈరోజు రుషికొండ మీద అడ్డదిడ్డంగా ప్యాలెస్లు నిర్మించిన తీరు కానీ రుషికొండ మొత్తాన్ని కూడా గుండు గురిగించేసి ఇక అలాంటి ఇష్యూస్లో ఇక తాను రుషికొండ కారణంగానే తనకు బెంచ్ కారు వచ్చింది అనేది ఇప్పటి వరకు ఉన్న విమర్శ గాలి భావన్ ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా అదే చెప్తూ వస్తున్నారు. సో కారణాలు ఏవైనా కానీ ఈరోజు రోజా ఓటమి పాలయ్య మొన్నటి ఎన్నికల్లో ఇంట్లో కూర్చున్నారు. ఈరోజు పార్టీ ఓటమిలు గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో లోకేష్ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎలా ప్రచారం చేసిందో ఈరోజు పార్టీ ఓటమి మొత్తానికి రోజా ఒక్కటే కారణం అన్న విమర్శ కూడా ఈరోజు ప్రత్యర్థులు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. రోజా నోటి దురుసు కారణంగానే ఈ పరిస్థితి వస్తుంది వైఎస్ఆర్సీపీకి అని కూడా ఈరోజు చర్చించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. అయితే తన భవిష్యత్తు ఏంటా అనేది ఒక అగమ్య గోచరం అనుకోవాలి. ఒక దశలో ఈరోజు ఆమె మీద వచ్చిన ఆరోపణలు కానీ గతంలో కొన్ని ఇష్యూస్ కానీ లేటెస్ట్గా చూసినట్లయితే రిషికొండ లాంటి ఇష్యూస్ కానీ ఇక టీటీడీలో జరిగిన అక్రమ దర్శనాలను కూడా ప్రభుత్వం వెలికితీసే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక ఇష్యూస్లో రోజా ఈరోజు జైలుకి వెళ్ళడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి పరిస్థితిలో ఉన్న రోజాకు ఈరోజు పెద్దిరెడ్డి గెలుపు అనేది ఆమెకు డైజెస్ట్ కావడం లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి మధ్య ఎప్పటి నుంచో ఒక ఆధిపత్య పోరుంది, ఎప్పటి నుంచో ఒక రాజకీయ విమర్శలు అయితే ఉన్నాయి. ఆమె తనకన్నా సీనియర్ అయిన పెద్దిరెడ్డిని ఎప్పుడు గౌరవించిన సందర్భం లేదు. పెద్దిరెడ్డి కూడా రాయలసీమకి తన ఆ స్థాయిలో మోనోపలీగా ఉంటే రోజా లాంటి వాళ్ళు ఆయనకి ఒక పంట్లో ఏదైతే రాయిలాగా మారారని అనుకోవాలి. అలా అనేక సార్లు వాళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ తెర మీదకి వచ్చింది. మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ నగరీ కాన్స్టిట్యున్సీలో కేజే కుమార్ లాంటి వాళ్ళు మున్సిపాలిటీ చైర్మన్ కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానీ అదేవిధంగా కేజే శాంతి కుమార్ లాంటి వాళ్ళకి ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులు కానీ అదేవిధంగా చక్రపాణి రెడ్డి లాంటి వాళ్ళకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవులు కానీ ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి కన్సర్న్లోనే జరుగుతూ వచ్చాయి. రోజా వ్యతిరేకులందరికీ రోజా అపోనెంట్స్ మొత్తానికి ఆమెను వ్యతిరేకించి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి అనుచరులే వాళ్ళందరికీ కూడా కీలక పదవులు దక్కాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అందరినీ చేతులు కలిపి ఒకచోట కూర్చోబెట్టే ప్రయత్నం చేసినా ఆ స్థాయిలో వాళ్ళు రోజా ఓటమి కోసమే పనిచేశారు. ఇక ఈరోజు ఎన్నోసార్లు రోజా పెద్దిరెడ్డితో తనకున్న ఇష్యూస్ని తనకున్న ఇగోస్ని ఎన్నోసార్లు మీడియా ముందు వాపోయారామా, ఎన్నోసార్లు పార్టీ అధిష్టానానికి మొరబెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా పెద్దిరెడ్డి ఎక్కడా రోజాను ఉద్దేశించి బహిరంగంగా ఒక మాట కూడా మాట్లాడుండరు ఇప్పుడు దాకా. బట్ ఎన్నోసార్లు ఆవిడ ఆ స్థాయిలో ఎలిగేషన్స్ చేయడమే కాదు ఆ స్థాయిలో రోజాకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం అయితే పెద్దిరెడ్డి నుంచి నడుస్తూ వచ్చింది. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవైపు రోజా ఓడిపోయారు, మరోవైపు చూస్తే అత్యంత భారీ మెజారిటీతో ఈరోజు గాలి భానుప్రకాష్ గెలుచున్నారు. గాలి ఫ్యామిలీనే ఈరోజు తట్టుకునే పరిస్థితుల్లో రోజా లేరు. అందుకే ఇక మరోవైపు చూసినట్లయితే తాను టీడీపీని అదేవిధంగా జనసేనని టార్గెట్ చేసిన తీరు, లోకేష్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసిన తీరుతో ఈరోజు అసలు సోషల్ మీడియా మొత్తం రోజాతో ఫుట్బాల్ ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అటు జనసేన టీడీపీ సోషల్ మీడియా. మరోవైపు చూసినట్లయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మూలిగే నక్క మీద తాటికాయ పడిన విధంగా ఆ టీటీడీ దర్శనాల విషయంలో కానీ ఆమె చేసిన అక్రమాలు కానీ రుషికొండ విషయంలో ఆమె ఫ్లైట్ ఫిరాయించిన తీరు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం బయటికి లాగే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ వెలుగులోకి వచ్చినట్లయితే రోజాకి నిజంగానే అటు రాజకీయంగా పూర్తిగా సమాధి పడ్డట్టే ఆమె జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉందనే చర్చ అయితే ఉంది. ఇదంతా ఒక ఎత్తు, తన ఓటమి మిగిలిన వ్యవహారాలన్నీ ఒక ఎత్తు అయితే అటు ప్రత్యర్థులకు టార్గెట్ అవ్వడం మరో ఎత్తు అయితే ఈరోజు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున తిరిగి ఎమ్మెల్యే కావడం, తిరిగి పార్టీ అంత ఘోర ఓటమి అంచు నిల్చున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఒకవైపు పెద్దిరెడ్డి ఒకవైపు మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు గెలవడం అనేది చట్టసభల్లో అడుగు పెడతాం అనేది రోజా అండ్ కోకైతే డైజెస్ట్ కావట్లేదు. రోజా ఓడిన ఆ రోజే కేజే శాంతి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి ఆమెని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసిన తీరు, నగరిలో ఆమెను అడుగు పెట్టనివ్వమంటూ కూడా మాట్లాడిన తీరు కూడా మనకు తెలిసిందే. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున పెద్దిరెడ్డి గెలుపు మాత్రం రోజాకైతే డైజెస్ట్ కావట్లేదని అనుకోవాలి. తాను మంత్రిగానో ఎమ్మెల్యేగానో నగరిని రిప్రజెంట్ చేస్తున్న ఉంటేనే పెద్దిరెడ్డి అంటే మనం లెక్క చేయలేదు. ఈరోజు తను ఓటమి పాలైన పరిస్థితుల్లో అన్ని వేళ్ళు తన వైపు చూపిస్తున్న సిచ్యువేషన్లో ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఆమె లైట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ స్థాయిలో ఆమెకి ఇక ముందు యాక్సెస్ కూడా ఉండబోదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో తన ఓటమి కంటే పెద్దిరెడ్డి గెలిపే ఆమెను పూర్తిగా డిఫెన్స్లో పడేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఏదైతే ఎదురు అపోనెంట్ పార్టీలో ఉన్న ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలో ఉన్న తన అపోనెంట్సే రోజాని ఎక్కువగా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రాబోయే 5 ఏళ్ల పాటు ఆమె అధికార పార్టీతో పోరాటం చేయాలా లేకపోతే సొంత పార్టీలోని పెద్దిరెడ్డి లాంటి నేతలతో పోరాటం చేసి ఆమె ఎంతవరకు గట్టెన్ కాగలదనేది కూడా ఇంకొక $1 మిలియన్ ప్రశ్న. సో ఇలాంటి సిచ్యువేషన్లో తనకు అవకాశం వచ్చింది కాబట్టి పెద్దిరెడ్డి నిజంగానే రోజాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా పార్టీలో ఈ 5 ఏళ్ల పాటు అనేది కూడా ఒక సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది నగరిలోని, ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో. లెట్స్ సీ మరి పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్న పరిణామాలు ఇప్పుడున్న ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తును కానీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును కానీ ఎటువైపు తీసుకెళ్తాయి రాయలసీమలో అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.